జల ప్రవాహ పావితస్థలి తదేవలం వ్యనంబితం భుజంగ తుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణ మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు దురంతిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ రుద్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని తమ్మి వేండరా వద్దు ఎలాగో మీరుదా చెప్పండి. ఒరే నంబి, మనకు తెలిసిన విద్య పోయిన వస్తువుల మీద ఉపయోగించాలి గాని మనుషుల మీదదా కాదురా. అరిష్టందా జరుగుద్ది. ఇంతకన్నా వేండండి చెయ్యకు. ఈ పూజ మన కోసం దా చేసేది కాదు. నేను కూడా మన కోసం కాదు, పక్కింటి అమ్మాయి కోసం. వాళ్ళు మన కుటుంబం మీద వేసిన మత్తను తుడిపేయడం కోసం. దానికి ఇలా చేయటం వద్దు నంబి. పూజ వికటిస్తే జరిగేదానికంటే అరిష్టం ఎక్కువగా జరుగుద్దిరా. ఏం జరిగినా నేను లెక్క చేయను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఒరే నంబి, ఇంకేం మాట్లాడకండి. ఓం స్కంధాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం ఫాలనేత్రాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కృత్రికా సోనవే నమః. ఏంటి కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నారు? టైం అయిపోతుంది. వాడు రెడీ అయ్యడం లేదో చూడండి. ఇందాకే చూసాను తారకం. వాడు స్నానానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇలా కూర్చో కూర్చో. అవును, వాడు రాత్రి ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైంది? పక్కనుంటే తెలుస్తుంది. గుర్రని గురకలు పెట్టుకుని నిద్రపోతే ఏం తెలుస్తుంది? అమ్మా, వచ్చావా నాయనా? తాగింది దిగిందా? రాత్రి ఏమైనా చేశానమ్మా? మామూలుగా అసలు నిన్ను. అయ్యో తారకం, అసలు నేను ఏం చెప్పాను, వీడు ఏం చేశాడు? ఇక్కడి నుంచి వెళ్లే వరకు బుద్ధిగా ఉండమని చెప్పానా? అసలు ఎందుకు తాగేవరా నువ్వు? తాగాలని తాగలేదమ్మా. బాటిల్ కనపడితే తాగేస్తావా? మేనేజ్ చేయలేక చచ్చాను. సర్లే, చేసావు కదా, వదిలే. ఇంతకీ మా ఫ్రెండ్స్ ఏరి? నువ్వు నీ మామ చేస్తున్న యుద్ధం చూసి భయపడి వణికిపోతుంటే నేనే వెళ్ళిపోండి నాయనా అన్నాను. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారో ఏమో తొర్రమన్నారు. సరే, నేను బయట ఉంటాను, వచ్చేయండి. ఒరే, అందరూ అక్కడే ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? ఒరే ఆగురా, ఆగు. ఏంటమ్మా? ఇదిగో, రాత్రి నువ్వు త్రిపుర జపమే చేసావు, అది కాస్త తగ్గించే. లేదంటే ఆ ఇచ్చే 4 రాళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు అనుకుంటారు. అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. అయ్యో యాండి, వీడు ఏదైనా చేసినా చేస్తాడు. మనం కూడా వెళ్దాం పదండి. మేనేజ్ చేయొచ్చు. రండి. రాత్రి నేను చేసిందంతా అమ్మ ఇప్పుడే చెప్పింది. నాకు చాలా సిగ్గుగా ఉంది. నాకు నిజంగా అలవాట్లేదండి. నాకు తెలుసు బాబు, నువ్వేం కంగారు పడకు. శివగామి గారికి అన్ని తెలుసు కదరా. అదే విషయాన్ని తలుచుకుని నువ్వు బాధపడకు. అయినా నీకేమైనా అలవాటు ఉందా ఏంటి? వాళ్ళ అబ్బాయే కదా తాగిచ్చింది, అర్థం చేసుకుంటారులే. త్రిపురకు సారీ చెప్పాలి. తను చాలా ఫీల్ అయి ఉంటుంది.
బాబు పర్లేదండి, మీరు పిలవక్కర్లేదు, నేను మాట్లాడొస్తాను. పూజ చేసుకుంటుంది బాబు. అవునా? నేనే తన దగ్గరికి వెళ్తాను. రే 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 అరే ఓ, ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ అండి. కత్తారకం. యాండి ఇదేంటి, త్రిపుర మొహం మొత్తం కప్పేసుకుంది? మా ఇంట్లో ఆడపిల్ల నిశ్చితార్థం అయ్యాక పెళ్ళయ్యేంత వరకు కాబోయే భర్తని చూడకూడదు. అందుకే ఓ ఆచారమా? అవును వదిన గారు. కనీసం వెళ్ళేటప్పుడైనా తీస్తుందా? లేదండి, తనకి తానుగా కాబోయే అత్తగారిని సాగనంపకూడదు. ఇదేంటిది కొత్తగా ఉందే, ఎక్కడా వినలేదు. సర్లేండి, మీ సెంటిమెంట్ మీ ఇష్టం. అసలే నేను సెంటిమెంట్లని గౌరవిస్తాను. అలాగే చేద్దాం. ఒరే, ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడేసేయ్. సారీ త్రిపుర. త్రిపుర, నిన్నే. సారీ. ఓహో, కోపం వచ్చిందా? ఐఎమ్ సారీ త్రిపుర. అడుక్కోడమేంట్రా, చేసింది చాలే పదా. ఉండమ్మా, త్రిపురకు సారీ చెప్తున్నాం కదా. ఇట్స్ ఓకే అని చెప్తే నేను సంతోషంగా ఊరొస్తా. చెప్పవా? అదేంటో వదిన గారు, మీ ఆచారంలో అమ్మాయి అసలు నోరు తెరవకూడదు అనుందా? అమ్మాయి నోట మాటే రావట్లేదు. అవును వదిన గారు, మాట్లాడకూడదు. విన్నావుగా, ఇంక పదరా, ట్రైన్ కి టైం అవుతుంది. కార్ రెడీగా ఉంది, బయలుదేరదామా? వదిన గారు, మీరు మమ్మల్ని పంపించడానికే ఉన్నట్టున్నారు. ఎందుకంత తొందర? ఏం లేదు వదిన గారు, టైం అవుతుంది అన్నారు కదా అని, అంతే. ఎందుకు వదిన గారు మీరు ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు? ఏంటో మీరు అసలు అర్థమే కావట్లేదు. యాండి, కార్ రెడీ అంట, లగేజ్. పెద్దబాబు పెడతాడులేండి, మీరు వెళ్ళి కారులో కూర్చోండి. పెద్దబాబు, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకురా. అమ్మో, పెద్దబాబు తెస్తాడా? ఆ పెద్దబాబు ఆగాగు, నేను వస్తున్నా. ఆగాగు. ఈ రెండు బ్యాగులు తీసావుగా, ఇక వెళ్ళు. ఆ బ్యాగ్ నేను తీసుకొస్తా. పర్లేదు అత్తయ్య గారు, నేను తీస్తా. నేను తీసుకొస్తాగా, ఏం పర్వాలేదు. ఇది తీసుకుని వెళ్ళు. ఇప్పటికే మీకు చాలా శ్రమ పెట్టాం బాబు. సరేనా? అమ్మయ్యా. ఓ ఆ,
నేను తర్వాత మాట్లాడతాను. పెదబాబు లగేజ్ అంతా కార్లో పెట్టు, వదిన గారు వచ్చేస్తారు. అలాగే అమ్మా. బావగారు ఒకటి ఇవ్వండి, నేను తీసుకొస్తాను. పర్లేదు బావగారు. పర్లేదు ఇవ్వండి, మళ్ళా మనకేంటి. పదండి. ఆ, ఆ, అమ్మా 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 అమ్మా, నా డబ్బు యాండి, బ్యాంక్ లో డబ్బు లేదండి. డబ్బు లేదా? ఏది? యాండి, మీరేమన్నా హ? నీ మొహం మంట. నా మీద నీ అనుమానం. నేనేమన్నా అలాంటి వాడినా చెప్పు. హ? ఎవరు తీశారు? శివగామి గారు. పెద్దబాబు గారు, 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 పెద్దబాబు గారు. ఏంటి రాంబాబు, ఏమైంది? మీ చెల్లిగారు చూశానండి. అదేనండి రాత్రి మీరు. సరే నువ్వు వెళ్ళు. అదిగా పెద్దబాబు గారు చెప్పేది నీకే. వెళ్ళు. ఏ తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. ఆగు. పోరా. ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదండి. రే, చూసింది చెప్పు. ఏం చూసావు? ఎక్కడ చూసావు? చెప్పు. నేనెవరు చూడలేదండి. రేయ్ చెప్పు. బర్ణిని చూశాను. భరణియా? బావగారు వాడేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు, వదిలేండి. వాడు కన్ఫ్యూజ్ అవ్వలేదు, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాసేపు ఉండండి, క్లారిటీ తీసుకొస్తాను. చెప్పరా, చెప్పు, చెప్పరా. బావగారు రేయ్ చెప్పరా, వాళ్ళ చెల్లిని భరణిని ఎక్కడ చూసావు? చెప్పు. చెబుతావా చస్తావా? నా ఆటో ఎక్కారండి. నేను గుర్తుపట్టి అడిగాను, నన్ను తోసేసి పారిపోయారు. ఎప్పుడు? నేను రాత్రి అండి.
శివగామి గారు అమ్మో అమ్మో, నా డబ్బులు కనిపించట్లేదు. నా డబ్బులండి. అమ్మో ఎంత మోసం. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి రాత్రి మాయం చేసేస్తారా? ఎంత మోసం, ఎంత దగ. కృష్ణక్క డబ్బు కనిపించట్లేదు. ఒకవేళ త్రిపుర ఏమైనా త్రిపుర ఎక్కడా? ఒరే భాస్కర్, డబ్బులు తీసేశారా? కనిపించట్లేదురా. అమ్మా నువ్వు కాసేపు ఉండు. త్రిపుర 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 బాబు, పెళ్ళయ్యేంత వరకు ఆ అమ్మాయిని చూడకూడదని చెప్పాం కదా. అదే ఏ అమ్మాయి? త్రిపురని. వల్లిని చూడొచ్చా? అమ్మో 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 అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. ఆచారాల పేరు చెప్పి మమ్మల్ని ఇంత మోసం చేస్తారా? డబ్బు లేదు, పిల్ల లేదు. ఏం పెద్దబాబు, బండారం బయట పడిపోయిందని ముందే డబ్బు బ్యాగ్ తీసుకుని ఉడాయిద్దాం అనుకున్నావా? ఈ ప్రమీళేమో త్రిపురేమో అంటుంది. ఈవిడేమో ఆవిడ గారిని చూడడం, ఆవిడ గారేమో ఆగిపోవడం. మీరంతా కలిసి నమ్మించి ఇంత మోసం చేస్తారా? మీదో పరువు గల కుటుంబం, పైగా మర్యాదస్తులా. మాట్లాడరే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? శివగామి గారు మిమ్మల్ని అడుగుతుంది, నా కోడలు త్రిపుర ఏది? అమ్మా ఈ విషయాన్ని నేను తెలుస్తాను. ఏయ్ బాబు పరవకు, నా బిడ్డ మీకోసం దా పూజ చేస్తున్నాడు. ఏ వేషాలు వేస్తున్నారా? చంపేస్తాం. నా పెళ్ళాన్ని తీసుకుని వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ,